friends and subscribers, welcome to my channel. ఈ రోజు మేము చేసిన రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. దానికి ఫస్ట్ మనం లెగ్ పీసెస్ ఉంటాయి కదా, లెగ్ పీసెస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని టర్మరిక్ వేసుకొని చిల్లీ పౌడర్ వేసుకొని చిల్లీస్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా కర్డ్ వేసుకొని బాగా బిర్యానీ మసాలా అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొరియాండర్తో గార్నిష్ చేసుకుందాం. కొరియాండర్ వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. చేసుకున్నాను మేము ఆల్రెడీ. తర్వాత ఏంటంటే బిర్యానీ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం గీ వేసుకోవాలి. అన్ని బిర్యానీ మసాలాస్ వేసుకోవాలి. బే లీవ్స్ ఇంకా ఫ్లవర్ అవన్నీ వేసుకోవాలి. జీరా కూడా వేసుకున్నాం. షాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ ఇలా ఆనియన్స్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా నీట్గా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ వచ్చే వరకు కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఎలా ఆయిల్ బయట చికెన్ హాఫ్ బాయిల్ అవ్వాలి. బాస్మతి రైస్ని క్లీన్ చేసి ఇదిగోండి ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాము. బాస్మతి రైస్ మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వాడచ్చు. దమ్ బిర్యానీకి ఇదే బాగుంటుందని మేము ఇది యూజ్ చేస్తున్నాం. బిర్యానీకి మనకి ఎసురు కావాలి కదా, ఇంకో బౌల్ పెట్టుకొని చిల్లీస్ ఇంకా కొరియాండర్ పుదీనా వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న దాంట్లో బాస్మతి రైస్ వేసుకోవాలి. అందులోపల చికెన్ బాయిల్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇంకా గ్రీన్ ఎసురు కాగిన తర్వాత మనం బాస్మతి రైస్ వాష్ చేసుకొని పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇంకా గ్రీన్ ఇలా బాగా నీట్గా బాయిల్ చేసుకోవాలి. హాఫ్ కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా బాగా నీట్గా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుందాం. ఫ్రై ఆనియన్స్ ఇంకా కొరియాండర్ ఇంకా మింటితో ఇలా గార్నిష్ చేసుకోవాలి. దమ్ పెట్టుకోవటమే. మొత్తం దమ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఒక 25 minutes దమ్ పెట్టుకోవాలి. రెడీ అయిన